మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ స్టార్ రేపన్ స్టోర్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ. నేతాజీ బయోపిక్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఏమన్నా వర్కౌట్ కాలే. ఈ మూవీలో ఏ క్యారెక్టర్ కూడా అంతగా స్కోపీలే అనిపించింది. మూవీ ల్యాగ్ చంపేసారు అనిపించింది. డేటర్లంగా ఎప్పుడు పోదామా అనిపించింది. నేతాజీ ఎవరి కోసం బతికాడు, అలాగే ఎన్ని పోరాటాలు చేశాడు అనేదే మూవీ స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ సినిమాని ఏమైనా తీయడం రాలేదు. ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ కాలే, స్క్రీన్ ప్లే పర్లేదు అనిపించింది. యాక్షన్ సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అయినాయి కానీ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఒక అర్ధ గంట బాగుంటాయి, సెకండ్ హాఫ్ లో చాలా అంటే చాలా బాగాలేదు. మూవీ ఫ్యామిలీతో 100% గా వాచించవచ్చు ఈ మూవీని. యాక్షన్ సీన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీని అయితే స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే చాలా అంటే చాలా లాగ్ ఉంటుంది ఈ మూవీ. పాటలైతే అంతగానంగా అనిపించలే ఈ మూవీలో. మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, గోవాన్ సినియనప్పర్ డైరెక్టర్ మంచి మూవీస్ తీసిన కానీ ఈ మూవీ అయితే అంతగా అనిపించలే. యాక్షన్ సీన్స్, యుద్ధాలు, పోరాటాలు ఎలా చేశారనేది ఈ మూవీని తెరకెక్కించడానికి వచ్చి డైరెక్టర్. ఈ మూవీ చూడాలంటే ప్రైమ్ వీడియోలో దొరికిద్ది. ప్లీజ్ వాచింగ్. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్లో చాలా మూవీస్ రివ్యూ ఇచ్చాం, ఒకసారి చూడండి. ప్లీజ్ వాచ్.